అండి. వెల్కమ్ టు లక్కీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం కుకింగ్ వీడియో ఒకటి చేయబోతున్నాం. మన ఫేవరెట్ డిష్ ఏం చేయబోతున్నాం, బిర్యానీ ప్రిపేర్ చేయబోతున్నాం. అది ఎలా చేస్తాం ఏంటి అందరికీ తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేసుకుంటారు, అది కామనే. కాకపోతే మనం నేను ఎలా చేస్తాను అది. నెక్స్ట్ స్టార్ట్ చేద్దామా. ముందుగా బిర్యానీ కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఆనియన్స్, జింజరు, గార్లిక్, చిల్లీస్ కట్ చేసుకొని ఇలా గ్రైండ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. మసాలా అయితే ప్రిపేర్ చేసేసాం ఫ్రెండ్స్ అయితే బిర్యానీలోకి మనం కర్రీ చేసుకోవాలి కదా. ఏం కర్రీ చేసుకున్నాం, ఎగ్ మసాలా కర్రీ చేసుకుందాం అనుకుంటున్నాం. అది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి మొత్తం షార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎగ్ కర్రీ చేయడానికైతే 4 eggs తీసుకున్నాం ఫ్రెండ్స్. ఆనియన్, టమాటో, చిల్లీ మసాలా కామనే ఫ్రెండ్స్. ఎగ్స్ అయితే క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. కానీ ఎగ్స్ అయితే మనం పాతవి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. అదే మనం పాత గుడ్లు కొత్త గుడ్లు అంటాం కదా. గుడ్లు అయితే కొత్తవి తీసుకుంటే పెంకుల్లాగా వచ్చేస్తాయి. ఇప్పుడు నా సిచ్యువేషన్ కూడా అదే. పర్లేదు, అయినా కర్రీకే కదా. నేనైతే కర్రీకి 6 eggs తీసుకున్నా ఫ్రెండ్స్. మరి 3 tomatoes, 4 chillies, కొంచెం గ్రేవీ బాగా రావాలిగా. వీలైతే కర్డ్ కూడా వేద్దాం. నేనైతే డైలీ చేయను ఫ్రెండ్స్. ఈరోజు ఏదో మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి మా అక్క మా చెల్లి చేయమంటున్నారు కాబట్టి చేస్తున్నాను. వాళ్ళైతే బాగా చేయలేరు వంటలు అయితే. వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు కానీ నా అంత టేస్టీగా అయితే చేయలేరు ఫ్రెండ్స్. రీసెంట్గా నేను ఈ మధ్యనే నేర్చుకున్న. రీసెంట్ అంటే రీసెంట్ కాదులే, 2-3 years నుంచి చేస్తున్నాను. కానీ వాళ్ళు అంత టేస్ట్గా అయితే చేయలేరు. నా కోసం నేను చెప్పక్కర్లేదండి, నేను 2-3 years నుంచే చేస్తున్నా ఫ్రెండ్స్. ఆల్ వెరైటీస్ ఒక్క ఫిషే చేయలేను ఫ్రెండ్స్, మిగతా అన్నీ చేయగలను. మరి వాళ్ళిద్దరూ ఎందుకు నేర్చుకోలేదో అర్థం కావట్లేదు. కానీ మాత్రం ఒకప్పుడైతే వాళ్ళంటే నాకు పడేది కాదు, వాళ్ళిద్దరంటే. అంటే ఎందుకంటే ఏమో తెలియదు ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఇంకా వాళ్ళిద్దరు నాకు యాంటీగా ఉండేవాళ్ళు. ఇంకా నేను పోను నాకంటూ ఒక ఇది కొంచెం పోన్లే మా అక్క మా చెల్లి అన్న మైండ్ సెట్ నాకు వచ్చింది. మా అక్క ఫోన్ చేసి చెప్తుంది ఫ్రెండ్స్. ఎగ్ కర్రీకి అయితే ఆనియన్స్ టొమాటోస్ అన్నీ కట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఎక్కడ అంటే మా అక్క చెల్లి కోసం కదా, వాళ్ళ కోసం మాట్లాడుకునే ముందు మనం ఎగ్ కర్రీ ప్రిపేర్ చేయాలి. దానికి ప్యాన్ పెట్టుకున్నాం, 2 tablespoon ఆయిల్ వేసుకున్నాం. నేను ఎగ్స్ అయితే ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్. చూడండి. మన కెమెరా వల్ల సరిగ్గా కనబడట్లేదు కానీ ఫ్రెండ్స్, అయితే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ నన్ను ఎలా చావగొట్టేవాళ్ళంటే వాళ్ళిద్దరూ నన్ను చాలా చిత్రహింసలు పెట్టారు ఫ్రెండ్స్. ఇద్దరూ కలిపి కొట్టేవాళ్ళు. వాళ్ళిద్దరూ అప్పుడు అనుకున్నా కానీ ఏదో ఒక రోజు చంపి పారేద్దామని. ఇప్పుడు ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత ఎందుకులే కొట్టడం అవన్నీ ఎంత కొట్టినా చేసినా మన ముగ్గురం ఒకటని నాకు ఈ మధ్యన అర్థమైంది. కాకపోతే వాళ్ళ బుద్ధులు వీళ్ళు నాకు తెలీదు. నేనే మంచిదాన్ని వాళ్ళిద్దరి మీద. వాళ్ళు నన్ను ఎలా చావగొట్టారంటే చాలాసార్లు
చెప్పకూడదు కానీ ఫ్రెండ్స్, ఒకసారి ఐరన్ ఫ్రెండ్స్ అది ఇప్పుడు ఈ వీడియో చెప్దామంటే ఫ్లోపర్ అయిపోతుంది. నెక్స్ట్ టైం అయితే మంచి వీడియో చేద్దాం. నన్ను ఎలా చావగొట్టారంటే చెప్పలేదు ఫ్రెండ్స్. నేనేం చేయకముందే మంచిగా ఉన్నాను. ఆ రోజు ఏమైందో తెలీదు, వీళ్ళిద్దరూ ప్లాన్ వేసుకొని నన్ను చంపేద్దాం అనుకున్నారు ఫ్రెండ్స్. ఏమైంది తెలుసా, నేనేం అనలేదు ఫ్రెండ్స్, మ్యాటర్ ఏంటో గుర్తులేదు కానీ మంచం ఎత్తి కొట్టి చంపేశారు. ఎక్కడో పొట్టలో కొడిశారు ఫ్రెండ్స్. నాకు మంచం ఎత్తి పక్కేమో మంచం ఎత్తి కడుపులో కొడుతుంది. మా చెల్లేమో వంచి గుద్ది చంపింది. మళ్ళీ చీపురు కాటలో అప్పుడు అనుకున్నా వీళ్ళిద్దరిని ఎప్పటికైనా చంపేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? కానీ వాళ్ళిద్దరి మీద నేనే బెటర్గా ఆలోచిస్తాను. అంటే వాళ్ళిద్దరే అంటే సెల్ఫిష్, మనమే బాగుండాలి అన్న టైప్ కాదు. వాళ్ళంతా వాళ్ళు వచ్చి మమ్మల్ని పలకరించాలి. రిటర్న్ గిఫ్ట్స్ అయినా ఏమైనా గిఫ్ట్స్ ఇస్తే, వాళ్ళిద్దరికి ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తేనే మళ్ళీ గిఫ్ట్స్ ఇస్తారు రిలేటివ్స్ ఫంక్షన్లో, లేకపోతే లేదు. నా అంత ఇదిగా కూడా ఆలోచిస్తారు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ. ఏంటో తెలియట్లేదు వాళ్ళ బలుపు నాకు. ఒకసారి ఏమైంది, ఇలా చాలాసార్లు కొట్టి చంపారు వాళ్ళిద్దరు నన్ను.